నమస్తే K24 న్యూస్. మల్లాపూర్ మండలం చిన్న గంగారం గ్రామానికి చెందిన పోతుగంటి శేఖర్ గౌడ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో నవంబర్ 23, 2025న తమ కుటుంబ సభ్యులు ఆయనను శ్రీ ఆరోగ్య హాస్పిటల్కు మెట్టుపల్లికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు పరిస్థితిని గమనించి అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్కు తరలించాలని సూచించారు. దానితో కుటుంబ సభ్యులు వెంటనే శ్రీ అన్నమయ్య హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే నిజామాబాద్కు తరలించే ప్రయత్నం ప్రారంభించారు. అయితే నిజామాబాద్ హాస్పిటల్కి వెళ్లే మార్గంలోనే శేఖర్ గౌడ్ దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ఘటనలో శ్రీ ఆరోగ్య హాస్పిటల్కు గాని డాక్టర్ అఖిల్ గారికి గాని ఎలాంటి తప్పు లేదని, వారు చెప్పిన సూచనల ప్రకారం తాము వెంటనే మరో హాస్పిటల్కు తీసుకువెళ్లామని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో వైద్యుల సూచనలు పాటించడం, సమయానికి సరైన వైద్యం అందించడం ఎంతో కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. శేఖర్ గౌడ్ గారి కుటుంబానికి K24 న్యూస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబ శేఖర్ వాళ్ళ కుటుంబ తరఫున ఎలాంటి సంబంధం లేదు. పోతుగంటి శేఖర్ గౌడ్ గారు మా అత్యవసర చికిత్స నిమిత్తం మా శ్రీ ఆరోగ్య హాస్పిటల్కి రావడం జరిగింది. సో మేము ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసము నిజామాబాద్ రిఫర్ చేయడం జరిగింది. సో వారు మార్గ మధ్యలో ఆత్మూరు విధంగా చనిపోయారు. ఇటువంటి పోతుగంటి శేఖర్ గౌడ్ గారు ఆరోగ్యం బాగాలేనందున ఆరోగ్య హాస్పిటల్కి రావడం జరిగింది. మేము తనకు పై వైద్యం కోసము నిజామాబాద్కు రిఫర్ చేయగా వాళ్ళు శ్రీ పక్కనున్న ఆరోగ్య హాస్పిటల్ పక్కన ఉన్న అన్నమయ్య హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఒక 1 అవర్ తర్వాత గంటన్నర తర్వాత నిజామాబాద్కి వెళ్ళారు. సో మార్గ మధ్యలో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఇటువంటి శేఖర్ మరణానికి కానీ మా ఆరోగ్య హాస్పిటల్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఎటువంటి పుకార్లు నమ్మకండి. మీడియా మిత్రులకు దయచేసి సోషల్ మీడియాలో మా హాస్పిటల్ పైన దుష్ప్రచారం జరిగింది. అటువంటి వదంతాలు ఏది నమ్మకండి. ఇటువంటి ఇతని మరణానికి కానీ ఆరోగ్య హాస్పిటల్ కానీ ఎటువంటి సంబంధం లేదు. మా పైన మీడియాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కావున దయచేసి వాదంతాలు ఆరోగ్య హాస్పిటల్ పైన ఎటువంటి వాదంతాలు నమ్మకండి.